గుడిసె కృష్ణమ్మ అక్కని ఎప్పుడు కూడా నాకు తోడగొట్టకపోయినా తొడగొట్టే చెల్లి అని పిలుస్తూ ఉంటాను. అలాగే నాకు తోడబుట్టకపోయినా నాకు లక్ష్మణుడు లాంటి తమ్ముడు అని మల్లప్పని పిలుచుకుంటూ ఉంటాను. సో నాకు ఇద్దరు కూడా 2 కళ్ళు లాంటి వాళ్ళు కదా. సో మల్లప్ప గారిని నేను గౌరవించుకోనక్కర్లా, ప్రేమగా ఒళ్ళు కూర్చోవడమే తిట్టుకోవడమే తెలుసు నాకు. బయట వాళ్ళని గౌరవిస్తాం, తమ్ముడిని గౌరవిస్తాం ఇంట్లో. జనసేన కార్యకర్తల మాట అంటున్నాం. నేను ఈ విషయాన్ని మీరు చెబుతుంటే తెలుస్తుంది నాకు. నేను ఆదోనికి రాగానే వెంటనే నాయకులకు అందరికీ ఫోన్ చేశాను, వచ్చానండి అని అప్డేట్ చేసుకున్నాను. వచ్చి వ్యక్తిగతంగా కలుస్తానండి, వస్తాను అంటే ఎవరు రావద్దండి, నేనే మీ ఇళ్ళకి వస్తాను, నేనే మీ ఇంట్లో టీ తాగుతాను, అదొక కొత్త సాంప్రదాయానికి మనము తెరలేపాల్సిన అవసరం ఉందని చెప్పాను. మల్లప్ప గారికి కూడా నేను వ్యక్తిగతంగా ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అన్న బెంగళూరులో ఉన్నాను, పెళ్లి విషయంలో ఉన్నాను, 2 రోజుల్లో వస్తాను అన్నాడు. ఈ విషయం చెప్పము నిన్న కూడా మాట్లాడినా, వచ్చినావప్ప ఇట్లా పోయి ఇచ్చినాను అని ఆయనకు అప్డేట్ చేయాలి కదా అని చెప్తే ఆయన లేదన్నా, ఈరోజు రాత్రికి అంతా చేరుకుంటానా, రేపు ఎట్లన్నా కలుస్తానా అని చెప్పినాడు. ఇవన్నీ కార్యకర్తల బహుశా తెలిసిపోయి ఉండొచ్చు. మా అనుబంధాలని అవన్నీ ఒకసారి మామూలుగా సోషల్ మీడియాలోనూ చూసి వాళ్ళ అభిప్రాయాలకు వస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ పెద్ద విషయాలు కాదు. ఇంట్లో అలకలు, కూటమైన ఇంట్లో తమ్ముడు అడుగుతాడు, చెల్లె అడుగుతుంది, ఇంకో అల్లుడు అడుగుతాడు, మామ అడుగుతాడు ఉంటారు. ఇంట్లో విషయాలు సర్దుకుంటాం, మళ్ళీ ముందుకు పోతా ఉంటాం. అదే పెద్ద సీరియస్ అంశం కానే కాదు. ఓకే సార్. పిల్లలు ఇంటికి వస్తే ఆనందమే వేరే. ఏమైనా చెల్లెలు ఇప్పుడు పెద్ద హోదాలో ఉన్న చెల్లెలు, జిల్లా అధ్యక్షురాలుగా కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. నేను అసెంబ్లీ నుంచి వచ్చిన తర్వాత అసెంబ్లీలో జరిగిన అంశాల గురించి, అలాగే అసెంబ్లీ జరిగే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి మాతో కొన్ని విషయాలు, అభివృద్ధి విషయాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, ఆయన ఆలోచన విధానాన్ని మాతో పంచుకోవడం కానీ, అలాగే మా సలహాలు సూచనలు కూడా ఆయన అడగడం కానీ, ఏ నియోజకవర్గాల్లో ఎటువంటి అభివృద్ధి జరుగుతోంది, ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా, ప్రజలు మరింత అభివృద్ధి జరగాలని కోరుకున్నప్పుడు ఏ అంశాల మీద వాళ్ళు ఎక్కువగా దృష్టి పెట్టాలనుకుంటున్నారు, ఈ అంశాలు కూడా మమ్మల్ని అడగడం జరిగింది. మేమందరూ ఎమ్మెల్యేలుగా, అలాగే ఒకరికొకరు అంటే ప్రత్యేకంగా ఆయనతో ఒక 1-to-1 సమావేశాల్లో కూడా ఆయన ఎన్నో విషయాలు, పార్టీ విషయాలైనా కూటమి విషయాలైనా సరే, రాబోయే రోజుల్లో కూటమి కలిసి 15-20 సంవత్సరాల పాటు కొనసాగాలంటే మనం తీసుకోవాల్సిన చర్యల గురించి, వీటన్నిటి మీద సుదీర్ఘంగా మాతో మాట్లాడడం జరిగింది. ఆ అంశాలని నేను అసెంబ్లీ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత నా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్యమైన వాళ్ళు అందరితో, అన్ని పార్టీల వాళ్ళతో కలిసి చర్చించడం నా బాధ్యత. అక్కడ ఎందుకంటే సుమారుగా 15 రోజులు అసెంబ్లీ, 26 రోజులు అక్కడే ఉన్నాం. నాయకులందరూ కూడా, ఎందుకంటే నేను అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు అందరూ కూడా నాయకులు వీరతిలకం దిద్ది పంపించారు నన్ను. వాళ్ళందరి సలహాలు సూచనల మేరకు, ప్రజల ఆకాంక్షల మేరకు నేను అసెంబ్లీలో మాట్లాడాల్సిన అంశాలు, లేవనెత్తాల్సిన పరిస్థితుల గురించి స్పష్టంగా మాట్లాడడం జరిగింది. మిగిలిన మంత్రుల్ని కూడా చాలా విషయాల్లో జిల్లా అభివృద్ధి, నియోజకవర్గం పరిస్థితుల్ని గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా జిల్లా అధ్యక్షురాలుగా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి చెల్లెలు గుడిసె కృష్ణమ్మ గారికి కూడా మనం అప్డేట్ చేయాల్సిన అవసరం, కూటమి నడపాల్సిన పరిస్థితులు. కాబట్టి ఈ విషయాలు చర్చించడానికి వ్యక్తిగతంగా నేను ఈరోజు చెల్లి ఇంటికి వచ్చినాను. కూటమిని మరింత బలోపేతం చేసి, కార్యకర్తలను సమాయత్తం చేసి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజలు కోరుకున్న విధంగా రాబోయే రోజుల్లో ఎన్ని ఎలక్షన్లలో కూడా నెగ్గి ప్రజల కోరికని
తీరుస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం. ఇప్పుడు హఠాత్ పరిణామం సార్ అందరినీ కలవడానికి హఠాత్ పరిణామం దేని గురించి అంటే రాబోయే ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని సర్పంచ్లు కానీ కౌన్సిలర్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని లేకపోతే అసెంబ్లీలో జరిగిన పరిణామాలు మాట్లాడడానికి దేనికి సార్? రాజకీయ విషయాలను ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకోవాలి. అధినాయకుడిని కలిసిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారి సూచన మేరకు అక్కడ విషయాల్ని ఇక్కడ మా నాయకులకు చేరవేయాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంటుంది. అలాగే మంత్రులతో ఎన్నో విషయాలు మాట్లాడి ఉంటాం, ఇక్కడ విషయాలు ఎన్నో చెప్పి ఉంటాం. అక్కడ వాటి మీద స్పందన ఎలా ఉందో చెప్పాల్సిన బాధ్యత. అలాగే ఇక్కడున్న నాయకులు కూడా ఇప్పుడు గుర్తు కృష్ణమ్మక్క గారు కొన్ని విషయాలు చెప్పుంటారు, మీనాక్షి నాయుడు గారు కొన్ని విషయాలు చెప్పుంటారు, భాస్కర్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పుంటారు, మల్లప్ప జనసేన నుంచి, అలాగే వర్మ తాహేర్ జనసేన మండలాధ్యక్షుడు నాకు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు వాట్సాప్ చేశానా, ఇది అడగన్నా అది అడగన్నా ఇట్లా చెప్పన్నా అని చెప్పాడు నాకు. వీళ్ళందరికీ కూడా మనం వచ్చి సమాధానం చెప్పాలిగా, అయ్యా నేను ఇలా చేశాను అనే విషయాన్ని సమాధానం చెప్పాలిగా. వచ్చిన తర్వాత ఇది ఒక మంచి సాంప్రదాయం కింద మార్చాలన్నది నా ఉద్దేశం. ఎందుకంటే ఏదో నేను పోయినాను వచ్చినాను నేను టీవీలో చూసుకోండి అని కాకుండా మా నాయకుల పట్ల అయినా సరే గౌరవంతో ఉండాలా, బాధ్యతగా ఉండాలా, నాయకులకు జవాబుదారితనం ఉండాలా, కార్యకర్తల ఆకాంక్షలు ఉంటాయి, వాళ్ళ వైపు నుంచి మాట్లాడిన అంశాలు వాళ్ళకి చెప్పాలా కార్యకర్తలకి. ఇవన్నీ చేస్తేనే పార్టీ కూటమి. ఇప్పుడు జనసేన గురించి అంత క్లియర్గా చెప్పినారు, వాళ్ళు చెప్పిన క్వశ్చన్స్ కూడా మేము అడుగుతున్నాము అనేది. మరి నిన్నటి నుంచి సోషల్ మీడియాలోన జనసేన మల్లప్ప గారిని దూరం పెట్టారు ఎమ్మెల్యే గారు అనేసి ఒక కాంట్రవర్సీ నడుస్తుంది సార్, దాని మీద తమ అభిప్రాయం? ఈరోజు మా అన్న ధోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్న ఇంటికి రావడం, యాక్చువల్గా మేమే వెళ్ళి కలుద్దామంటే అన్ననే లేదు చెల్లి నేనే వస్తాను ఇంటి దగ్గరికి అని రావడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పారో ఫిబ్రవరి 23వ తారీఖున మేమందరం కూడా నిమ్మల రామనాయుడు అన్న ఆఫీస్లో అందరం కూడా కలవడం జరిగింది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జీలు అన్న అందరం అక్కడ కలిసాము. డెవలప్మెంట్ గురించి కర్నూలు పార్లమెంట్లో ప్రతి నియోజకవర్గంలో ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎన్ని తీసుకురావాలి, నిధులు ఎన్ని తీసుకురావాలి, ఏ పనులు చేయాలని చెప్పి అక్కడ దాదాపుగా సుదీర్ఘంగా 2-3 గంటలు చర్చించడం జరిగింది. తర్వాత అదే రోజు 26వ తారీఖున చీఫ్ మినిస్టర్ దగ్గరికి వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా డెవలప్మెంట్కి సంబంధించి ప్రతి నియోజకవర్గంలోన ఏ పనులకి ఎన్ని కోట్లు కావాలనే దానిపైన చర్చించడం జరిగింది. ఆ రోజు క్లియర్గా ఎమ్మెల్యే గారు, మేము అండ్ మీనాక్షి నాయుడు అన్న గారు కూడా ఆదోనికి సంబంధించి ఏ డెవలప్మెంట్ చేయాలి, ఏమేమి ఉన్నాయి, పెండింగ్ ఏమున్నాయి, ఇంకా కొత్తవి ఏం తీసుకురావాలనేది కూడా చాలా క్లియర్గా ముగ్గురం చర్చించాము. మిగతా అన్ని విషయాలు కూడా ఆ రోజు క్లియర్గా చర్చించడం జరిగింది. కాబట్టి నిజంగా అన్న కొత్త సంప్రదాయానికి లేవనెత్తారు, చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసి స్టేట్లో ఎవరు కూడా ఇలాగా చేయరు, బట్ కంటిన్యూగా ఉండాలి. అన్న కూడా ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉంటారు మాకు, ఏం జరిగింది, ఏ చిన్న విషయమైనా ఎటువంటి అంటే నేను ఎమ్మెల్యే కదా నేను ఎందుకు ఫోన్ చేయాలి అనేది కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అప్డేట్ చేస్తూ అమ్మ మేము ఇట్లా చేస్తున్నాం అని చెప్పడం. ఖచ్చితంగా డెవలప్మెంట్ అంటే ఏంటో అనేది చేసి చూపిస్తాం. చాలా విషయాలు ఆ రోజు కలెక్టర్ గారితో కొట్లాడడం నేను స్వయంగా కళ్ళారా చూసాను. అసలు ఆమె కాదు అంటే కూడా వివరించారు, లేదమ్మా ఇట్లా చేయాల్సిందే అని. మీనాక్షి అన్న మేమందరం కూడా కలెక్టర్తో మాకు ఆదోని అభివృద్ధి కావాలి, డెవలప్మెంట్ కావాలి, మాకు నిధులు కావాలి అని చెప్పి మాట్లాడడం. ఖచ్చితంగా డెవలప్ అయి తీరుతుంది. కొంతమంది ఏదేదో మాట్లాడుతుంటారు, బట్ మేమేంటో మాకు తెలుసు, మా కూటమి ఏంటో మాకు తెలుసు, మా కూటమి బలం ఏంటో మాకు తెలుసు. కాబట్టి డెవలప్మెంట్ అనేది ఆదోనిలోన అప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా డెవలప్ అవుతుంది అని చెప్పి మేము 100% అన్న సారథ్యంలోన, మీనాక్షి అన్న గారు ఆశీస్సులతోన, ఎందుకంటే పెద్ద అయినా ఖచ్చితంగా మేమందరం కూడా కలిసికట్టుగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. కానీ మైనార్టీ కాలనీ కానీ సందర్శించడం జరిగింది. ఇప్పుడు ఎందుకు ముస్లిం మైనార్టీ దగ్గర రానివ్వడం లేదు, పట్టించుకోవడం లేదని చెప్పి ప్రజల విజయ్ అది బుక్
యాక్చువల్గా సాదిఖానాకి బిఫోర్ ఎలక్షన్ కంటే ముందు నేనే 2 సార్లు అండ్ అన్న అప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి అయినప్పుడు కూడా అన్నను స్వయంగా మేమే తీసుకెళ్ళాం. దాని డెవలప్మెంట్ కూడా నేను దాదాపుగా దాన్ని పట్టుకున్నట్టు ఇంకే దాన్ని పట్టుకోలే. నేను నిన్ననే పర్వీన్ గారితో మాట్లాడాను. ఆమె ముస్లిం మైనారిటీ డైరెక్టర్గా ఉన్నారు. పర్వీన్ గారితో మాట్లాడాను. అన్నకు కూడా ఇంత ఉంది. నిన్న దీన్ని మేము రెడీ చేసాం. డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ దాదాపుగా ఇప్పటిది కాదని, అంటే మీకు జస్ట్ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, 2.5 కోట్లు ఎస్టిమేషన్ అంతా మళ్ళీ వేసాం. అదేవిధంగా అన్నగారికి కూడా దృష్టికి తీసుకెళ్ళాము. అన్నగారు కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఎంపీ గారు కూడా తొందరలోనే 1 కోటి అడిగాము, ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. ఆయనకి ఇవ్వడానికి ఇంత డీటెయిల్గా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక్కటే క్లియర్ చేస్తాం, ఎమ్మెల్యే గారు అనునిత్యం ఆదోని అభివృద్ధి గురించి ఆయన నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రతి మినిస్టర్ని కలుస్తున్నారు, సీఎం గారిని కలుస్తున్నారు, లోకేష్ అన్నని కలుస్తున్నారు, పవన్ అన్నని కలుస్తున్నారు, అందరినీ కలుస్తున్నారు. ఇక్కడ కూడా కూటమి అందరితో కూడా మాట్లాడుతున్నారు. మీనాక్షి అన్న అయితేనేమి, మల్లపన్న అయితేనేమి, మాతో అయితేనేమి, అదేవిధంగా భాస్కర్ రెడ్డి అని అయితేనేమి, శ్రీకాంత్ రెడ్డి అని, ఉమ్మి సలీం, దేవేంద్రప్పన్న అందరితో నిరంతరం మేమంతా చర్చించుకుంటున్నాం. ఎందుకంటే మేము అంతకుముందు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు ఏ విధంగా డెవలప్ చేశారనేది ఆదోన్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు. 2018లోన ఈ మహమ్మద్ అలీ పార్క్ గురించి అప్పుడు మేమే డెవలప్ చేసింది, అక్కడితోనే ఆగిపోయింది. 2019 నుంచి 24 వరకు కనీసం ఒక ఇటుక పెళ్ళు కూడా వాళ్ళు పెట్టలేదు, ఒక సిమెంట్ బస్తా కూడా వేయలేదు. కానీ మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఎంపీ గారితో మాట్లాడినాం, అన్నగారితో మాట్లాడినాం, మీనాక్షి అన్నతో మాట్లాడినాం, ఫరూక్ అన్న దృష్టికి తీసుకెళ్ళాం మినిస్టర్ గారు. కాబట్టి అది కూడా ఇక్కడ ఐటీఐ కాలేజీలు కూడా అన్న స్వయంగా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, లోకేష్ అన్న దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా అవుతుంది. కానీ వైసీపీ హయాంలోనే ఏదైతే జరగలేదో అది మా కూటమి ప్రభుత్వంలోనే జరిగి తీరుతుంది, ఎస్పెషల్లీ ముస్లిమ్స్ గురించి. కాబట్టి ముస్లిమ్స్ కూడా కూటమిని అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏది కానీ ఐటీఐ కాలేజ్ అయితేనేమి, ఉర్దూ కాలేజ్ అయితేనేమి, ఏది కానీ మా హయాంలో జరిగిందో తప్పితే వైసీపీ హయాంలో జరగలేదు. రేపు మహమ్మద్ అలీ పార్క్ కూడా 100% మేము కట్టి 3 సంవత్సరాల లోపల అది మేము ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము అన్న సహకారంతో, మీనాక్షి అన్న సహకారంతో చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ వర్గాలు అనేది ఏమీ లేదు, అన్ని వర్గాలు, ముస్లిం వర్గం అయితేనే, హిందూ సమాజం అయితేనే, ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. అన్ని డెవలప్మెంట్ ఈరోజు మేము చూస్తున్నాం. దాదాపుగా ఎన్ఆర్జీఎస్ కింద దాదాపు 8 నుంచి 10 కోట్ల నిధులు వచ్చాయి. బట్ వైసీపీ హయాంలో 1 రూపాయి కూడా రాలేదు. అంటే మేము గర్వంగా చెప్పుకోగలం. మాకు పనిచేసే మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మీనాక్షి అన్న, మల్లప్పన్న, వాళ్ళందరూ ఆధ్వర్యంలోన ఈరోజు ఆదోని నియోజకవర్గం ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. ఏమంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా కూడా ఈరోజు మేము ఇన్ని నిధులు తీసుకొచ్చామని చెప్పి గర్వంగా ఆదోని ప్రజలకు తెలియజేస్తున్నాం. డిగ్రీ కాలేజ్ ఓపెన్ అయ్యి 2 సంవత్సరాలు ఇంతవరకు ఎందుకు దానికి ఓపెన్ చేయలేకపోతున్నాను? డిగ్రీ